ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడినైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము కీర్తనల గ్రంథము 106వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. న్యాయమును అనుసరించువారు, ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ కీర్తనకారుడు తెలియచేస్తున్నటువంటి విషయం, ఎవరైతే నీతి న్యాయం అనుసరించి నడుచుకుంటారో, న్యాయంగా నడుచుకునేవారు, ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకునేవారు ధన్యులు అని చెప్తున్నారు. లోకంలో అందరం కూడా నేను ధన్యంగా ఉండాలి అనేటువంటి ధన్యులుగా పిలువబడిన ఆశ అందరికీ ఉంటుంది. మరి అది ఒక ధన్యత, దేవుని చేత ధన్యులు అనిపించుకోవటం ఒక ధన్యత. అది ఆ ధన్యత కోసం ఎంతోమంది ప్రాకులాడుతూ ఉంటారు. రకరకాలుగా ఎన్నో ధన్యతలు మనం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూస్తూ ఉంటాము. మరి ఈ 2 రకాల ధన్యతలతో పాటు ఇక్కడ చెప్తున్నటువంటి ధన్యత ఏంటంటే, ఎవరు ధన్యులు అని ఆలోచిస్తే న్యాయం అనుసరించేవారు, అన్యాయం చేయకోకుండా, అక్రమ అవినీతి వారి జోలికి చోటు పోకుండా, ఎవరైతే పేద ధనిక పక్షపాత భేదాలు లేకుండా, కుల మత వర్గవర్ణ భేదాలు లేకుండా, ఎవరైతే నీతిని అనుసరించి న్యాయంగా తీర్పు తీరుస్తారో, న్యాయం అనుసరిస్తారో వారు ధన్యులు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరో మాట చూస్తే, ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకునే వారు ధన్యులు. ఎప్పుడో మనకి ఇష్టమైనప్పుడు నీతిగా నడవడం, మిగతా రోజుల్లో అవినీతితో అక్రమంగా జీవించడం దేవునికి ఇష్టమైన పని కాదు. మరి ఇప్పుడు లెంట్ డేస్లో ఉన్నాము. ఈ 40 రోజులు ఎంతో నిష్ఠగా నీతితో న్యాయంతో ప్రవర్తించి ఇది అయిపోయిన తర్వాత యథావిధిగా నేను జీవిస్తాను అంటే దాన్ని బట్టి దేవుడు సంతోషించే దేవుడు కాదు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మన ప్రభు పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, పవిత్రుడు, నిర్దోషి కాబట్టి ఆయన బిడ్డలమైన మనం ఆయన పోలి నడుచుకోవాలని ప్రభు ఆశపడుతూ ఉంటాడు. ఆయన వల్లే మనం ఆయన స్వరూప్యంలోకి మార్చబడాలని ప్రభు యొక్క కోరిక. తన బిడ్డలైనటువంటి వారు తన పోలి లోకంలో జీవిస్తూ లోకాన్ని తను పరిచయం చేయాలని ప్రభు ఆశపడుతూ ఉండగా, మనం ఏదో కొద్ది సమయం ఆ విధంగా ఉండి కొద్ది సమయం ఈ విధంగా ఉండటం మంచిది కాదు. కాబట్టి ఒకప్పుడు ఒక నిమిషం, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని రోజులు కాదు, నిత్యము ఎవరైతే నీతిని అనుసరించి నడుచుకుంటూ ఉంటారో వారు ధన్యులు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియరా, ఉదయకాలం వాక్యం మనతో మాట్లాడుతుండగా మనము కూడా నిత్యము నీతిని అనుసరిస్తూ, ప్రభు వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని అనుసరించి జీవిస్తూ, ప్రభువు తగినట్టుగా ఈ లోకంలో జీవించి ధన్యులుగా మారదాము. యథార్థమైనటువంటి బ్రతికి న్యాయంగా తీర్పు తీరుస్తూ, న్యాయంగా జీవిస్తూ, ప్రభుకి ఇష్టమైన బిడ్డలుగా జీవించి ప్రభు కృపకు పాత్రలు అవుదాము. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదములకు వందనాలు. ఉదయకాలం మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు. న్యాయం అనుసరించి బ్రతకటం మాకు నేర్పించండి. ఎల్లవేళలా నీతిని అనుసరించి బ్రతికే కృప మాకు అందరికీ దయచేయండి. ప్రభువా, నేను పోయి లోకంలో జీవించి నేను లోకాన్ని చూపించే వారికి ఉండే కృప మాకు అందరికీ దయచేయమని ఇదైనా మేము పనిపాట్లో తోడుగా ఉండండి. మా ప్రయాణాల్లో తోడుగా ఉండండి. రాకపోకల్లో క్షేమం కలుగు చేయండి. బలహీనలు ముట్టండి, స్వస్థపరచండి. ప్రతి వారి అవసరక్కరు మీ నామలో తీర్చమని, ఈ దినదీవులతో నింపి నడిపించమని, ప్రతి వారి పట్ల కృప విస్తరింపచేయమని, అనారోగ్యాలతో బాధపడుతున్న స్వస్థపరచండి. దుఃఖంలో వారిని కనికరించండి, ముట్టండి, ధైర్యపరచండి, ఆదరించండి. ప్రతి వారిని కూడా ప్రభువా నీ రాజ్యానికి వారసులుగా సిద్ధపరచండి. ప్రతి వారి నీతితో న్యాయంతో బ్రతికే కృప ప్రతి వారికి దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్. ప్రియులారా, వాక్యం విని మీ యొక్క స్పందన తెలియజేస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మిగిలిన వారు కూడా మీరు వాక్యం విని మీ స్పందన నాకు తెలియచేయండి. మరి అంతేకాదు, తెలియని వారికి కూడా ఈ ఛానల్ని పరిచయం చేయండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పరిచయలో మీరు కూడా పాలుభాగస్తులై దీన్ని ఎంకరేజ్ చేయాలని ప్రభు ప్రేమను బట్టి నేను బ్రతిమాలుతున్నాను. అంతేకాదు, నిత్యము మానక నా కొరకు, నా ఆరోగ్యం కొరకు, నా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ప్రభు కృప మనందరికీ తోడే నడిపించును గాక. ఆమెన్.